వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్లనే మన వీడియోస్ అనేది లాస్ట్ స్టూడెంట్స్ అందరికీ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి వీడియోకి తప్పకుండా లైక్ చేసే చూడండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా ఎప్పుడు కూడా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఎట్లా జరుగుతుందంటే, ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ ఓన్లీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే మనం ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మొత్తం అంతా రిజల్ట్ అంతా ఏదైనా సరే మొత్తం అప్లోడ్ చేసి ఆ ఎగ్జామ్ రాస్తాము. తర్వాత దానికోసం రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం, తర్వాత సిఓపి అప్లై చేసుకోవడం జరుగుతుంది. బట్ దిస్ టైం టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే ఈసారి ఎన్రోల్మెంట్ అవ్వని వాళ్ళు, ఎల్ఎల్బి ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు, సెమిస్టర్ అయిపోయి ఇంకా మార్క్స్ షీట్ రాని వాళ్ళు, సో అంతా కూడా అప్లై చేయడం జరిగింది. సో ఎందుకంటే అందరికీ కూడా రాసే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఎన్రోల్మెంట్ ఇప్పుడు మేము చేసుకోవచ్చా, రిజల్ట్ వచ్చేదాకా ఆగాల అని చెప్పి చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అట్లనే ఆ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే వరకు కూడా రిజల్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లనే ఇప్పుడు మరి రిజల్ట్ మార్క్స్ షీట్ వచ్చింది ఉంటుంది కదా, సో అది ఎక్కడ పెట్టాలని అడుగుతున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, మీరు అవేమీ లేకుండా వితౌట్ దోస్ సర్టిఫికేట్స్ మిమ్మల్ని అలో చేశారు. జనరల్గా అయితే అవి అప్లోడ్ చేయకుండా మీరు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళే మీకు కాల్ చేసి మీరు పలానా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేయండి అని చెప్పి మనకి మెయిల్ పెట్టడము, కాల్స్ చేయడం కూడా చేసేవాళ్ళు. బికాజ్ ఎందుకంటే మేము అప్పుడు అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఆప్షన్ రాలేదు అక్కడ, తర్వాత వదిలారనమాట మళ్ళీ అప్లోడ్ చేయడానికి. అప్పుడు మా ఫ్రెండ్కి తను అప్లోడ్ చేయకపోతే మళ్ళీ కాల్ వచ్చి అప్లోడ్ చేయమని చెప్తే తను వెళ్ళి అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చా లేదా చెప్తాను. ఎన్రోల్మెంట్ అనేది మీరు మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్రోల్మెంట్ ఎప్పుడు చేస్తారు? మీకు రిజల్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తే కానీ ఎన్రోల్మెంట్ చేయరు. కాబట్టి మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చేసి ఉంటే అప్పుడు ఇప్పుడు వచ్చేసింది అనుకోండి, అది తీసుకుని వెళ్ళి మీరు ఇమీడియట్గా ఎన్రోల్మెంట్కి అప్లై చేసేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్కి ఎలా అప్లై చేయాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, మొత్తం ప్రాసెస్ ఫ్రమ్ A to Z మన ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో అయితే మీరు ప్రమాణంగా ఇంకా వెళ్ళిపోయి అయితే కనుక మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. సో ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత, అంటే మీరు ఎన్రోల్మెంట్ అప్లై చేసుకుని అది ఎన్రోల్మెంట్కి పిలిచి ఓత్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది కదా. సో ఈ లోపుగా మీకు ఏం రిజల్ట్ అయితే రాదు. సో రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో దాదాపు మీకు మార్చ్ లేదా ఏప్రిల్ వరకు కూడా పట్టొచ్చు. అకార్డింగ్ టు ప్రీవియస్ రిజల్ట్స్ నేను బేస్ చేసుకుని చెప్పాను. సో ఆ లోపుగా మీరు ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ జాన్వరి ఇట్ సెల్ఫ్ మీరు అప్లై చేసుకుంటే ఎన్రోల్మెంట్ ఓత్ అయితే అయిపోతుంది. సో అప్పుడు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో అంటే అప్పుడు ప్రొవిజనల్ వచ్చేసినట్టే, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ వచ్చేసినట్టే. ఈ రెండునే కదా మీరు అప్లోడ్ చేయకుండా అయింది. అయితే ప్రొవిజనల్ అప్లోడ్ చేసి ఉంటారు, ఎన్రోల్మెంట్ అవ్వకి ఇది ఆగుంటుంది. లేదంటే రిజల్టే రానప్పుడు ఈ రెండు ఆగిపోతాయి. కాబట్టి రిజల్ట్ వచ్చిందంటే ఇప్పుడు దీనికి అప్లై చేసుకున్నారని ప్రొవిజనల్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రొవిజనల్, ఈ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ మీరు మీ లాగిన్కి వెళ్తే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, సో అక్కడ మీరు వెళ్ళి లాగిన్ అయినట్లయితే అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, లేకపోతే మళ్ళీ నాకు చెప్పండి, మనం మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం బార్ కౌన్సిల్ వాళ్ళని ఉందో లేదో. బట్ మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే డెఫినెట్గా మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి రిజల్ట్ అయితే యథావిధిగా వచ్చేస్తుంది. కాకపోతే రేపు సిఓపి అప్లై చేసుకునేటప్పుడైనా ఏమైనా సరే మనకి ఇవన్నీ ఎన్రోల్మెంట్స్ అయిపోయి ఉండాలి. కాబట్టి ఈ లోపు మీరు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. రిజల్ట్ ఏమి వాడు ఆపడు. ఒకవేళ ఆపారంటే మీరు మనకి చెప్తారనమాట, మీరు ఇది అప్లోడ్ చెయ్యండి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి దానిలో అయితే మీరేం డౌట్ పడద్దు. బట్ ఏంటంటే రిజల్ట్ రావడానికి 4 నెలల టైం ఉంది. ఈ లోపుగా రిజల్ట్ రావాల్సిన వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. మరి పెట్టినోడు రిజల్ట్ ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి? ఇప్పుడు BA LLBలో ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళు స్టిల్ దే ఆర్ ఇన్ ఫైనల్ సెమిస్టర్, ఎగ్జామ్స్ నాట్ ఎట్ కంప్లీటెడ్ అంటే జస్ట్ కంప్లీటెడ్ అయితే మరి వాళ్ళకి రిజల్ట్ రావాలి, వాళ్ళకి ప్రొవిజనల్ అప్లై చేసుకోవాలి, ప్రొవిజనల్ రావాలి, దాని తర్వాత మళ్ళీ ఎన్రోల్మెంట్కి అప్లై చేయాలి, వాళ్ళు ఓత్కి పిలవాలి, జరగాలి కదా. సో ఏం కాదు, అదంతా అవ్వాల్సింది అవుతుంది. కానీ సిఓపి అప్లై చేసుకునే టైంకి ఇదంతా అవ్వాలంతే. సిఓపి అయితే ఇంకా 8 నెలలు ఖచ్చితంగా పట్టిద్ది. సిఓపి వాళ్ళు AB19 సిఓపి రిలీజ్ చేసేలోపు 8 నెలలు ఖచ్చితంగా పట్టిద్ది. సో ఈ లోపు మీ రిజల్ట్ వచ్చేసి ప్రొవిజనల్ అప్లై చేసుకుని ఎన్రోల్మెంట్స్ అన్నీ చేసుకుని పెట్టుకోండి. పాస్ ఆఫ్ వేలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. పాస్ ఆఫ్ వేలో రావాలన్నా ఇవి అప్లోడ్ చేయాలనేది అయితే ఎక్కడా లేదు, నేను చూడలేదు. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్
నాకు తెలీదు. ఒకవేళ నేను రాంగ్ అయితే నాకు మీరు కమెంట్స్లో చెప్పండి, లేదు ఇట్లా ఉంది పలానా చోట ఉందని నాకు చెప్పండి, నేనైతే ఎక్కడ చూడలేదు. మీ రిజల్ట్ వితౌట్ దోస్ ఓన్లీ మీరు అప్లై చేశారు, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయింది, ఎగ్జామ్ రాస్తారు, దాన్ని ఎందుకు రిజల్ట్ రాదు? రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీకు కీ ఓపెన్ అయిందిగా, చూసుకున్నారుగా, రేపు రిజల్ట్ కూడా అట్లనే వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత పాస్ ఆర్ ఫెయిల్ వస్తుంది. రేపు సిఓపి అప్లై చేసుకునేసరికి మీరు అదంతా రెడీ చేసుకోవాలి. మేబీ అవి ఒకవేళ అప్లోడ్ చేయడానికి ఇంకా ఆప్షన్ ఏమన్నా ఉందో ఒకసారి చెక్ చేయండి. బికాజ్ నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు కాబట్టి ఐ కాంట్ చెక్. సో మీరేం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఆ సర్టిఫికేట్స్ అన్నీ వచ్చేసినాయి లేదా ఎన్రోల్మెంట్ చేసేసుకున్నారనుకోండి, ఒకసారి వెళ్ళి AB19 రిజిస్ట్రేషన్లో లాగిన్ అయ్యి అక్కడ అప్లోడ్ దగ్గర ట్రై చేయండి, అప్లోడ్ చేయడం కోసంగా. యాక్చువల్గా అవి పొరపాటున చేయకుండా ఉన్న వాళ్ళకి ఏదైనా చేయొచ్చు. మరి మీకు అలాగే అవకాశం ఇచ్చారు కదా, వితౌట్ దోస్ ఓన్లీ దేవర్ అలౌడ్. కాబట్టి ఒకసారి ప్రాసెస్ అంతా చేసుకుని వితౌట్ ఎన్రోల్మెంట్ ఉన్న ఏమున్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి లేదా మీకు తెలంగాణ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి ఒకసారి కాల్ చేసి చేయొచ్చా లేదా అనేది కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టూడెంట్ కాబట్టి మీ నెంబర్, మీరు ఏ రాసిన నెంబర్ అయినా లేకపోతే మేము ఇట్లా రాసామని చెప్పినా వాళ్ళని అడిగితే చెప్తారు. లేదా మీరు ఎన్రోల్మెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నా ఒకసారి కనుక్కోండి, ఖచ్చితంగా అప్లోడ్ చేయాలా మేము అని చెప్పేసి అడగండి. అంతేగాని ఎన్రోల్మెంట్ చేయించుకోకుండా ఇప్పుడేం ఆగక్కర్లేదు. అంటే అడుగుతున్నారు కొంతమంది, రిజల్ట్ వచ్చే వరకు ఆగాల మేము, ఎన్రోల్మెంట్ చేయించేసుకోవచ్చా అని చెప్పి. యూ కెన్ గో, ఎన్రోల్మెంట్ చేయించేసుకోండి. ఎన్రోల్మెంట్ అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాని తర్వాత టెంపరీ ఐడి కార్డ్ వస్తుంది. అండ్ ఇంకొకటి, టెంపరీ ఐడి కార్డు ఎన్ని రోజులు ఉంటుంది అంటే 2 సంవత్సరాలు ఉంటుంది మనకి. అది ఆ 2 సంవత్సరాలు మీరు ఏబీ పాస్ అయిన పర్సన్ లాగానే వకాలత్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నేను దీని మీద కూడా చెప్పాను ఆల్రెడీ. యూ క్యాన్ వేర్ దట్ బ్యాండ్, గౌన్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ లైక్ అడ్వకేట్. బట్ 2 years తర్వాత సీజ్ చేసేస్తారనమాట, ప్రాక్టీస్ని సీజ్ చేసేస్తారు. అయినా మీకు ఏదైనా బార్ కౌన్సిల్ మెంబర్షిప్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ మీకు ఓట్ వేసే హక్కు ఉండదన్నమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ వీఆర్ హ్యావింగ్. కాబట్టి ఎవరికైతే వితౌట్ ఎన్రోల్మెంట్ ఆర్ వితౌట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏబీకి అప్లై చేశారో మీ రిజల్ట్ మీకు వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ అవన్నీ ఇప్పుడు మీ దగ్గర రిసీవ్ చేసుకుని ఉంటే చెక్ వన్స్ రిజిస్ట్రేషన్ లింక్కి వెళ్ళి చూడండి, అప్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తే వెంటనే మీరు అక్కడికి వెళ్ళి ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అక్కడ అప్లోడ్ చేయండి. ప్రొవిజనల్ కూడా లేని వాళ్ళు ట్రై చేయండి అక్కడ ప్రొవిజనల్ అండ్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కోసంగా. అయితే ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నిన్న మొన్న నుంచి ఈ కామెంట్స్ కొంచెం వచ్చాయి, నేను చూశాను. సో దట్ ఐ వాంట్ టు గివ్ క్లారిటీ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. కాబట్టి ముందు ఎన్రోల్మెంట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. నో నీడ్ టు వెయిట్ ఫర్ ది ఫైనల్కి ఆర్ ఫైనల్ రిజల్ట్ ఆర్ ఎనీథింగ్. యూ జస్ట్ గో అండ్ హ్యావ్ యువర్ ఎన్రోల్మెంట్. ఎందుకంటే మీ ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాతే మీకు ఆ సర్టిఫికేట్స్ అవన్నీ వస్తాయి. సో వాటితోనే మళ్ళీ మీరు సిఓపి అప్లై చేసుకోవాలి. సిఓపి రావాలంటే టెంపరీ ప్రొవిజనల్ ఐడి కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారనమాట మనకి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తేనే సిఓపి వస్తుంది. మరి అది రావాలంటే ఈలోపి ప్రాసెస్ అంతా అయిపోవాలి. కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ ది రిజల్ట్. సో ఇది ఈరోజు వీడియో, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి, తెలిస్తే వెంటనే చెప్తాను, తెలియకపోతే తెలుసుకుని చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డూ కమెంట్, అండ్ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై.